సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అంతకు మించి అరాచకం, ఓట్ల లింకింపు రోజు విధ్వంసానికి పచ్చముట్టాల ప్లాను, పోలింగ్ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగం, కుట్రలపై పోలీసు శాఖను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు, ఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా కన్ను, గూండాలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంతా టీడీపీ మూకలే, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత, 2 జోన్ల రెడ్ జోన్ల ఏర్పాటు, నిషేధాజ్ఞలు విధింపు, డ్రోన్ కెమెరాల వినియోగం నిషేధం. అంతకు మించి అరాచకం అంట. అంతకు మించి అంటే ఇప్పుడు జరిగిన దానికి మించి పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ముఖలు పెద్ద ఎత్తున దాడులు, హింస చేసినాయి. దానికి మించి ఓట్ల లెక్కింపు జూన్ 4 రోజు కూడా దానికి మించి చేయటానికి పన్నాగమ్మన్నారు పచ్చ ముఖలు అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. వాస్తవంగా ఇదే 3 జిల్లాలకు సంబంధించి ఎస్పీలని కలెక్టర్లు మార్చమని పురంధరేశ్వరి గారు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి లెటర్లు రాశారు ఎలక్షన్ కమిషన్కి. వీళ్ళ లెటర్లను బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్న ఎస్పీలని, ఉన్నతాధికారులని, కొంతమంది కింది అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసి అప్పటికప్పుడు ఒక 3-4 రోజుల ముందు పోలింగ్కి వేరే ఆఫీసర్ని నియమించారు. దానివల్ల వాళ్ళకి అక్కడ పట్టు లేకపోవడం వల్ల రకరకాల రీజన్స్తోని తెలుగుదేశం పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించి ముఖలు, కూటమికి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున అలజడులు, విధ్వంసం సృష్టించారు. ఆ విధ్వంసంలో దాదాపు 33 కేసులు, ఇవాళ 35 కేసులు అంటున్నారు. 35 ఎఫ్ఐఆర్లు అయినాయట. 1370 మంది అక్యూజ్డ్గా ఉన్నారు, నిందితులుగా. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. దాంట్లో మెజారిటీ 75% ఆఫ్ ద అక్యూజ్డ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తల నాయకులు ఉన్నట్లు ఒక సమాచారం. దీనికి మించి ఇప్పుడు రేపు జూన్ 4 నాడు ఎన్నికల కౌంటింగ్లో దీనికి మించి పెద్ద ఎత్తున అల్లర్లు చేయాలని, విధ్వంసం చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక ప్రణాళిక పన్నుతున్నట్టు వాళ్ళకు కొన్ని డౌట్లు ఉన్నాయి. గెలుపు ఓటముల పైన డౌట్లు ఉన్న దగ్గర ఇట్లాంటి అలజడులు, విధ్వంసం సృష్టించి అవసరమైతే మళ్ళా రీపోలింగ్కి, అవసరమైతే రీకౌంటింగ్కి, ఇట్లాంటి రకరకాలుగా ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి అనే ఒక పన్నాగం అందుతున్నట్టు వాళ్ళు రెడ్ జోన్లు కూడా డిసైడ్ చేశారట. ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రత, రెడ్ జోన్ల ఏర్పాటు, నిషేధాజ్ఞలు విధింపు, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు కూడా నిషేధించి మొత్తానికైతే నిఘా వర్గాలు చెప్పినాట అంతకు మించి విధ్వంసము, అంతకు మించి గొడవలు, అల్లర్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అని చెప్పి ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ రాష్ట్ర పోలీస్ విభాగానికి అందజేసినట్టు ఒక వార్తని ప్రధానంగా ఇచ్చారు. ఇంకోటి, బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు? చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడో ఎల్లో మీడియానైనా చెప్పొచ్చు కదా. ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్ళాడు? ఏపీ మంత్రి, సీనియర్ వైఎస్సీపీ నాయకుడు ప్రశ్నిస్తాడు. చంద్రబాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు? దాంట్లో సీక్రెట్ ఏముంది? అసలు వాస్తవం కూడా సీక్రెట్ ఏముంది? వాళ్ళు ప్రజల నాయకులు, ప్రజా జీవితంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు. కాబట్టి ప్రజలకు చెప్పాలి, కార్యకర్తలకు చెప్పాలి, పార్టీకి చెప్పాలి, మీడియాని అడ్రస్ చేయాలి అవసరమైతే. ఇన్ని వార్తలు దాదాపు 2-3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిండు, ఏ దేశంలో ఉండు, ఇట్లా దాచుకొనుడు, లేకపోతే పారిపోయిండు, రకరకాలుగా మిస్సింగ్ అని చెప్పి రకరకాల వార్తలు రకరకాలుగా బయటకు వస్తున్నాయి. అక్కడి నుంచి అయినా ప్రకటన చేయొచ్చు, కానీ చేసే పరిస్థితి లేదు. అదే అడుగుతుండు. బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు? చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడో ఎల్లో మీడియాలో నైనా చెప్పొచ్చు కదా. ఏ కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్ళాడు? అమెరికా రాలేదని ఆయన సొంత సామాజిక వర్గం చెబుతుంది అని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు యుఎస్ఏ వెళ్తాడు హెల్త్ చెకప్ కోసం అన్నారు. కానీ ఆయన దుబాయ్ నుంచి ఇటలీ వెళ్ళిండి అనేది ఒక వార్త వచ్చింది. నిన్న పెద్ద పెద్ద తాటికాయల అక్షరాలతో చాలా పత్రికలు రాసినాయి. దానిపైన ఎల్లో మీడియా కానీ, ఎల్లో పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ స్పందించలేదు. ఆయనకు కూడా సమాచారం వెళ్ళి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా. నిజంగానే ఆయన ఏది అంటే హిడెన్ ఎజెండా ఏమీ లేకపోతే, నిజంగానే హెల్త్ చెకప్ పోతే, లేదు నేను హెల్త్ చెకప్ పోయినా ఫలానా హాస్పిటల్లో ఉన్నాను, ఫలానా ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదంటే ఆ ప్రాసెస్లో ఉన్నాం అని ఒక ప్రకటన చేసి ఉండాల్సింది. ట్విట్టర్ వేదికగానో, ఎక్స్ వేదికగానో, లేదంటే ఫ్యాక్స్తోనో ఏదో చెప్పాలి. కానీ ఏది చెప్పే పరిస్థితి లేదు. దాంతోనే అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. అసలు దేనికి పోయిండు? అసలు ఎలక్షన్ రిజల్ట్ దాకా వస్తాడా రాదా? రిజల్ట్ తర్వాత ఓటమి గెలుపుని చూసుకొని వస్తాడా, మరి అటే పోతాడా అనేది కూడా రకరకాల చర్చ, అనుమానాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎందుకు చెప్పట్లేదు ఎక్కడుండు అనేది?
అంత రహస్యమైంది, రహస్య కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అనేది నిజంగా కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగానే ఏమైనా రహస్య కార్యక్రమాలు, ఏమైనా సర్దుకునే కార్యక్రమం, అంటే జూన్ 4 నాడు రిజల్ట్ ఏమైనా నెగిటివ్గా ఉంటుంది, సర్దుకునే కార్యక్రమం ఏమైనా ఉందా అనే చర్చ కూడా నడుతుంది. ఇంత చర్చోపచర్చలు నడుతున్నప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం బంతి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఉంది. ఆయన చెప్పే ప్రయత్నం చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పొచ్చు, లేదు నేను పలానా పర్పస్లో పోయాను, పలానా దగ్గర ఉన్నా, మళ్ళీ పలానా రోజుకి రిటర్న్ వస్తాను, ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేసిండు, మే 17 నుంచి మే 31 వరకు నాకు విదేశాలకు వెళ్ళే అనుమతి ఇవ్వండి, పలానా పర్పస్లో విహారయాత్రకి పిల్లల దగ్గరికి వెళ్తున్నా అని చెప్పిండు క్లియర్గా. మళ్ళీ ఎప్పుడు పోయిండు, ఎప్పుడు వచ్చేది కూడా చెప్పిండు. కానీ వీళ్ళు పోయేది తెలియదు, వచ్చేది తెలియదు. పోయేది ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటే బయటికి తెలిసింది. లోకేష్ అయితే అంతకుముందే పోయిండు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే హెల్త్ చెకప్ పోయిండు, లోకేష్ ఎందుకు పోయిండు అనేది కూడా ఇవాళ పెద్ద ప్రశ్న. లోకేష్కి ఏం హెల్త్ చెకప్ ఉంది, దేనికి, ఏ పర్పస్లో పోయిండు, ఏ దేశంలో ఉండు, ఎక్కడ సర్దుబాట్లు చేసుకుంటుండు, అంటే భవిష్యత్తులో ఏం చేయాలి, అక్కడ ఏమన్నా ఏర్పాటు చేసుకుంటాడో, ఓడిపోతే ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగితే రాజకీయాల నుంచి నిష్క్రమించి ఏపీ నుంచి మొత్తానికి పలాయనం కార్యక్రమాలు చేస్తాడా అనేది కూడా ఏపీలో ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ఆప్షన్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉంది, వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఎల్లో మీడియాలో కూడా చెప్పట్లేదు. దీంట్లో రహస్యం ఉంది, గోప్యం ఏముంది అని చెప్పి ఆయన అడిగిండు. ఇప్పటికైనా చెప్పాలా. ఇది చంద్రబాబు ఎక్కడ ఏమైపోయారు, ఆయన ఏ దేశానికి పారిపోయాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు అని చెప్పి జోగి రమేష్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆయన కూడా ప్రశ్నిస్తున్నాడు. చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయిండు, ఆయన ఏ దేశానికి పారిపోయిండు, డైరెక్ట్ పారిపోయిండు అని అంటాడు మంత్రి. ఇంత చర్చకి అవకాశం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు. ఇంతగానో చర్చ, ఇంతగానో వార్తలు, ఇంతగానో వ్యాఖ్యానాలు వస్తుంటే పత్రికలలో, టీవీలలో, దానిపైన ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమాన్ని కనీసం చేయట్లే. ఎస్ లేదు, నేను ఎక్కడికి పారిపోలేదు, లేదా నేను ఎక్కడికి పోలేదు, పారిపోయింది అనేది తప్పు మీరు చెప్పేది. నేను పలానా పర్పస్లో పోయినా, పలానా దేశంలో ఉన్నా, పలానా పని మీద ఉన్నా అని చెప్తే తప్పేందు, ప్రజా జీవితంలో ఉన్నారు కదా, మీరు చెప్పాలి కదా. చెప్పే ప్రయత్నం కూడా చేయట్లే. రాష్ట్ర ప్రజలు టీడీపీ నేతలకు ఆయన ఎక్కడున్నారో తెలియాలి. ఎల్లో మీడియాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు, దోచిన డబ్బు దాచుకోవడానికి దుబాయ్ వెళ్ళారా, జూన్ 4న మరోసారి చరిత్ర సృష్టించబోతున్న సీఎం జగన్, ఆ రోజే సంబరాలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగు రమేష్ ఇది ఆయన చెప్తుండు. రాష్ట్ర ప్రజలకు, టీడీపీ నేతలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయిండు, ఏ పర్పస్లో పోయిండు, ఏ పని మీద పోయిండు, కనీసం ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్లు. కానీ ఎల్లో మీడియా కూడా ఏమైనా తెలిసి దాన్ని పబ్లిక్ చేయట్లేదా? ఆయన పోయిన కార్యక్రమాలు వేరే కార్యక్రమాలునే, ప్రజలకు చెప్పకూడనివి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్పకూడనివి, రాష్ట్ర ప్రజలకు తెలియకూడని సర్దుబాట్లు, సెటిల్మెంట్లు ఏమైనా ఉన్నాయా అనేది అలా పెద్ద క్వశ్చన్ మార్క్. వాస్తవం ఇది. అంటే ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా, గోప్యంగా ఉంచాల్సిన అంత కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్న. అదే అడుగుతున్నారు. దోచిన డబ్బు దాచుకోవడానికి దుబాయ్ వెళ్ళారా, లేదా ఇటలీ వెళ్ళారా, లేదు ప్రజలకి, కార్యకర్తలకి తెలవని సీక్రెట్ వ్యవహారాలు ఏమన్నా కార్యక్రమాలు చేసుకుంటున్నారా, జూన్ 4 తర్వాత ఏదైనా రిజల్ట్ నెగిటివ్గా వస్తే అవసరమైతే అక్కడే సెటిల్ అయ్యే కార్యక్రమాలు ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటున్నారా, ఇటు రకరకాల చర్చలు జరుగుతున్న, రకరకాల క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. మీరు నోరిప్పి పలానా దగ్గర ఉన్నాం, పలానా పర్పస్లో పోయినాం అని చెప్పే వరకు ఈ క్వశ్చన్స్ ఇట్లే వస్తూనే ఉంటాయి. క్వశ్చన్ మీద క్వశ్చన్ వస్తుంది, అనుమానాలపైన అనుమానాలు వస్తాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సింది, ఈ క్వశ్చన్ మార్కులకి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెల్త్ పర్పస్లో పోయారంటే కొత్త, సరే ఆయన ఏజ్ రీత్యా హెల్త్ చెకప్ పోయింది అనుకోవచ్చు, కానీ హెల్త్కి పోయిన యుఎస్, కానీ ఉన్నది ఇటలీలో అనేది సమాచారం వస్తుంది. లోకేష్ గారు ఎందుకు పోయింది అనేది పెద్ద ప్రశ్న. పోవచ్చు, ఆయనకు హక్కు ఉంది, విహారయాత్రలకు పోవచ్చు, 4 దేశాలు కాదు 10 దేశాలు తిరగవచ్చు. కానీ ఒక ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి, ఒక పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి, ఆ పార్టీ క్యాడర్కి, ఆ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే అనుమానాలు వస్తున్నాయి, అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఇలా బయటికి చెప్పాలా. ఏది రాలేదు, ప్రశ్నలు రాలేదు, దాని మీద ఏది వార్తలు రావట్లేదు, వ్యాఖ్యానాలు రావట్లేదు అంటే వదిలేయచ్చు. వాళ్ళ ఇష్టం. 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, అక్కడే సెటిల్ అయినా అభ్యంతరం లేదు, వాళ్ళ హక్కు అది. కానీ ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, రాష్ట్ర ప్రజానీకం నుంచి రకరకాల ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పుడు అనుమానాలని, ఆ ప్రశ్నలకి జవాబుల్ని చెప్పాల్సిన అవసరం వాళ్ళపైనే ఉంది. కాబట్టి
మరి వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా అంత ఈజీగా ఎక్కడికి పోడు అనేది సాక్షి పేపరు రాసిన కథనం. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. కోడులో కొల్లగొట్టారట. కోడులో కొల్లగొట్టారు. ఎన్నికల వేళ దర్జాగా స్మగ్లింగు, ఎర్రచందనం, తెల్లరాయి ఇసుక, భారీగా అక్రమ రవాణా, సరిహద్దు రాష్ట్రాలకు తరలిపోయిన కోట్ల విలువైన సంపద, వెలిగొండ, నల్లమల్ల, శేషాచలం అడవుల నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం తరలింపు, నెల్లూరు నుంచి చెన్నై, బెంగళూరుకు భారీ ఎత్తున ఇసుక రవాణా, తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాలో తెల్లరాయి దొంగలదే హవా. గడిచిన 60 రోజులుగా రాష్ట్రం నుంచి దొడ్డిదారిన ఇదే పని. స్మగ్లర్లకు కలిసి వచ్చిన కోడు. ఎన్నికల కోడ్ ఉంది. రాష్ట్ర ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందుకు కోడ్ ఉన్నందువల్ల కోడులు కొల్లగొట్టారట. ఇసుక, ఎర్రచందనము, తెల్లరాయి, ఈ 3 ప్రధానంగా. ఎర్రచందనము ప్రధానంగా వెలిగొండ, నల్లమల్ల, శేషాచలం అడవుల నుంచి కొన్ని వందల వేల టన్నుల ఎర్రచందనం ఈ 60 రోజుల్లో ఈ కోడును అడ్డం పెట్టుకొని ఇక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్యాక్టివ్ అయిపోయింది. పోలీస్ యంత్రాంగము, అదేవిధంగా రెవెన్యూ అఫీషియల్స్ మొత్తం కూడా ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే అదనగా వాళ్ళు ఎర్రచందనం పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అయిందట. ఇసుక చెన్నైకి, బెంగళూరుకి కూడా ఇసుక కూడా తరలించారట. తెల్లరాయి కూడా మొత్తం తెల్లరాయి దొంగలదే హవా అని చెప్పి స్మగ్లర్లకి కలిసి వచ్చిన ఈ కోడు అని చెప్పి ఇగో వాస్తవంగా ట్రాక్టర్లకు సంబంధించిన ఇసుక ట్రాక్టర్లకు సంబంధించినవి కూడా ఇచ్చారు. మొత్తానికి ఈ స్మగ్లింగు ఎంత కోడ్ ఉన్నప్పటికీ నిజంగా అక్కడ స్థానిక అధికారులకి, స్థానికంగా ఉన్న పోలీసు యంత్రాంగానికి కానీ, రెవెన్యూ యంత్రాంగానికి కానీ తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఎంత కోడ్ ఉన్నప్పటికీ. కోడ్ ఉంటే ఈ భూమి మీద లేరా ఆఫీసర్లు? ఫోర్సులో లేరా? కోడ్ ఉన్నంత మాత్రంలో పట్టుకోకూడదు, కేసులు రాయొద్దు, స్మగ్లింగ్ని ఆపకూడదు అనే రూల్ లేదు కదా. కోడ్ ఉన్నది దేనికి? ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేయడానికి, ఆపేదానికి లేదు, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీని ఆపడానికి, అభ్యర్థుల ఖర్చును నియంత్రణ చేయడానికి, పార్టీల మధ్య సమన్వయం, పార్టీల మధ్య గొడవలు లేకుండా చేయడానికి కోడు. కానీ కోడ్ ఉన్నది రోజువారీ జరిగే స్మగ్లింగ్ని ఆపడానికో, రోజువారీ జరిగే ఇసుక దందాన్ని ఆపడానికో, తెల్లరాయి దొంగతనాన్ని ఆపడానికో కోడు అడ్డం రాదు కదా. కాబట్టి దీంట్లో తప్పనిసరిగా స్థానిక అధికారులు, స్థానిక పోలీసు అధికారులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, వాళ్ళ పాత్ర స్పష్టంగా ఉండే ఉంటుంది. కొంతమందిది వాళ్ళ పాత్ర లేకుండా, వాళ్ళ హామీ లేకుండా ఇట్లాంటివి జరిగి ఉండదు. కాబట్టి అధికారులపైన కూడా ఈ యాక్షన్ తీసుకోవాలి. నిజంగానే ఈ వార్త దీనిపైన సుమోటోగా కేసులు నమోదు చేయాలి. ఎక్కడెక్కడ స్మగ్లింగ్ జరిగింది, సీసీ కెమెరాలు అవి రకరకాలుగా ఉంటాయి, చేసి ఇట్లాంటివి నిలువరించకపోతే ఈ కోడ్ వచ్చినప్పుడల్లా ఈ దందా నడుతుంది. ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది. క్రాస్ ఓటింగ్ గుబులు, సామాజిక వర్గాలుగా విడిపోయిన ఓటర్లు, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇదే చర్చ. క్రాస్ ఓటింగ్ గుబులు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగిన తర్వాత అనేక రకాల చర్చలో కూటమి గెలుస్తుందని కొంతమంది, లేదు వైఎస్ఆర్సీపీకి గెలుస్తుందని కొంతమంది, ఈ జిల్లాలో ఈ పార్టీ గెలుస్తుందని, ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్లు, రకరకాల చర్చలు జరుగుతుంది. దీంట్లో క్రాస్ ఓటింగ్ అనే గుబులు అభ్యర్థుల్లో, పార్టీల్లో ఉందట. సామాజిక వర్గాల వారిగా, కులాల వారిగా విడిపోయి ఓట్లు వేశారు అభ్యర్థులకి అని చెప్పి. ఎందుకంటే పార్లమెంటు అండ్ అసెంబ్లీ సైమల్టేనియస్గా ఉన్నాయి ఎన్నికలు ప్యారలల్గా. కాబట్టి పార్లమెంట్కి ఒక సామాజిక వర్గం, అసెంబ్లీకి ఇంకో సామాజిక వర్గం క్యాండిడేట్ ఉన్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి పార్లమెంట్లో వేసుకున్నారు. ఇంకొక సామాజిక వర్గం తేడా ఉంటే అక్కడ పార్టీను లేదా అభ్యర్థిని చూసో ఓటేషన్ పరిస్థితి. మొత్తానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా అంటే తూర్పుగోదావరి అండ్ పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రధానంగా ఇది ఉందట. తూగోపాగు అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉంది. జనసేన ఎక్కువ సీట్లు అక్కడ పోటీ చేసింది. కాకినాడ ఎంపీతో సహా అక్కడ పోటీ చేసింది. మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 5 ఎంపీ సీట్లు ఉన్నాయి, దాదాపు 34 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 5 ఎంపీ సీట్లలో 1 జనసేన పోటీ చేసింది, 2 బీజేపీ చేసింది, 2 తెలుగుదేశం పార్టీ చేసింది. అయితే అక్కడ ఉన్న క్రాస్ ఓటింగ్కి ప్రధానంగా ఏంటంటే ఈ పొత్తు, ఈ కూటమి అనేది జనసేన కంటెస్ట్ చేసిన దగ్గర తెలుగుదేశం బీజేపీ ఓట్లు వేయాలి, బీజేపీ చేసిన దగ్గర తెలుగుదేశం జనసేన వేయాలి, టీడీపీ చేసిన దగ్గర జనసేన బీజేపీ ఓట్లు వేయాలి. ఇది కూడా ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ క్రాస్ ఓటింగ్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ క్రాసు అంటే ఓట్లు సజావుగా పడ్డాయా, లేదంటే క్రాస్ ఓటింగ్ ఏమైనా జరిగింది అనేది మొత్తానికైతే ఎంపీ ఓటు ఒక పార్టీకి, ఎమ్మెల్యే ఓటు మరో పార్టీకి వేసినట్టు ప్రచారం, ఫలితాలు తారుమారయ్యే ప్రమాదంపై అభ్యర్థుల్లో ఆందోళన, క్రాస్ ఓటింగ్ పైన గోదావరి జిల్లాలో భారీగా బెట్టింగులు,
గుంటూరు జిల్లాలో కూడా ఇదే చర్చ. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ చర్చ నడుస్తుందట. దానికి సంబంధించి కౌంటింగ్కు గడువు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతుంది. ముందెన్నడూ లేని విధంగా ఈ దఫా ప్రధాన రాజకీయ పక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగింది. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి పోలింగు జరగడంతో ఉమ్మడి గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతుంది. ఇక్కడ పార్టీలతో పాటు సామాజిక వర్గాలు ప్రభావం చూపడమే ఇందుకు కారణం అన్న చర్చ సాగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలున్నాయి. ఈ జిల్లాల్లో భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తుంది. కాకినాడ నుంచి జనసేన, రాజమండ్రి, నరసాపురం నుంచి బీజేపీ, అమలాపురం, ఏలూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇది మనం అనుకున్నట్టు జనసేన ఒక కాకినాడ, అదేవిధంగా ఏలూరు, అమలాపురం నుంచి తెలుగుదేశం, నరసాపురం, రాజమండ్రి నుంచి బీజేపీ పోటీ చేసింది ఎంపీకి. ఆ 5 ఎంపీ పరిధిలో 34 ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేశారు. అందులో కూడా జనసేన కొన్ని ఇచ్చింది, బీజేపీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. ఒక పార్టీ మధ్య క్రాస్ ఓటింగ్ ప్రమాదమే కాక కులాల పరంగా కూడా ఎంపీకి ఒక పార్టీకి వేస్తే ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి ఇంకో పార్టీ వేసి అక్కడ ఉభయ గోదావరి జిల్లా. ఎందుకంటే ఎంపీ అభ్యర్థో లేదా ఎమ్మెల్యే అభ్యర్థో వాళ్ళ సామాజిక వర్గానికి ఉంటే పార్టీని చూడకుండా సామాజిక వర్గానికి వేశారు. మళ్ళీ ఇంకొక వాళ్ళ సామాజిక వర్గం లేని దగ్గర పార్టీ చూసి ఓటేశారు. మొత్తానికైతే ఈ క్రాస్ ఓటింగ్లో ఎవరికి దెబ్బపడే అవకాశం ఉంది, ఎవరికి నష్టపోయే అవకాశం ఉంది అనేది మొత్తానికి ఆ ఉభయ గోదావరి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న అభ్యర్థుల గుండెల్లో గుబులెత్తుతుంది. ఆ గుబులకి ఇరుగుడు ఏంటంటే జూన్ 4నే తెలిసింది దానికి సమాధానం ఏందనేది. నిజంగా ఆ క్రాస్ ఓటింగ్ ఫలితం ఎట్లా ఉండబోతుంది, క్రాస్ ఓటింగ్ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. దిశ పేపర్ చూద్దాం. క్షణక్షణం భయం, అధికార పార్టీకి వణుకు పుట్టిస్తున్న సీటు, ప్రాథమిక నివేదికలో పలువురు కీలక నేతల ప్రస్తావన, ఎన్నికల అల్లర్లపై తీసుకుపోయే చర్యలు, అరెస్టులపై వారిలో ఆందోళన, కౌంటింగ్ సమయానికి జైల్లో ఉంటే ఎలా అనే టెన్షన్, పాలక పక్షానికి వంతపాడిన పోలీసుల్లోనూ కలవరం. క్షణక్షణం భయంగా ఉందట. సిట్టు ఏర్పాటు చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు, విధ్వంసం పైన ఆ సిట్లో ప్రధానంగా అధికార పక్షానికి సంబంధించిన నాయకుల పాత్ర ఉన్నట్లు, వాళ్ళు టెన్షన్ పడుతున్నట్టు, అదేవిధంగా అధికార పక్షానికి సహకరించిన పోలీసు వర్గాల్లో కూడా టెన్షన్ మొదలైనట్టు, ఎన్నికల సమయంలో కౌంటింగ్ సమయంలో అవసరమైతే జైల్లో ఉండాల్సి వస్తుందా, ఉంటే ఎట్లా పరిస్థితి అని టెన్షన్ పడుతున్నట్టు దిశ పత్రిక ఒక వార్త రాసింది. ఇది క్యాష్ ప్లీజ్, పోలింగ్కు ముందు కార్డుల పంపిణీ, కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న మార్చని వైనం, కార్డులు పట్టుకొని నేతల చుట్టూ తిరుగుతున్న ఓటర్లు. ఇది గమ్మత్తుగా ఉంది. క్యాష్ ప్లీజ్ అని చెప్పి అంటే పోలింగ్కి ముందు కార్డులు ఇచ్చారట. అంటే ఈ కార్డు ఇస్తే ఇన్ని వేలు, ఈ కార్డు ఇస్తే ఇన్ని వేలు అని చెప్పి ఓటర్లకు డబ్బులు పంపిణీ కార్యక్రమంలో కార్డులు అనేది ఇచ్చి, ఆ కార్డు పోలింగ్ తర్వాత ఇస్తామన్నారు. ఇప్పుడు కౌంటింగ్ దగ్గరకు వస్తున్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ కార్డుని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇంకా సహకరించట్లేదని నేతల చుట్టూ తిరుగుతున్నారట. మరి అది ఏ పార్టీకి సంబంధించి చూద్దాం. ఓట్ల కోసం నేతలు వేయని వేషం లేదు, చేయని గారడి లేదు. డబ్బు పంచుతో ఎన్నికల సంఘాన్ని దొరకకుండా ఉండేందుకు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో నగదుకు బదులు కార్డులు, టోకెన్లు, దేవుడు బొమ్మలు వంటివి పంచారు. వాటిని తర్వాత సొమ్ము చేసుకోవచ్చని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆ కార్డులు ఇప్పుడు మారడం లేదు. కార్డులు తీసుకొని డబ్బులు ఇవ్వాలంటూ నేతల చుట్టూ ఓటర్లు ప్రదక్షిణలు చేస్తున్నారు. అవసరం తీరిపోయింది కనుక నేతలు వారిని పట్టించుకుంటారా అనేది అనుమానమే. ఇది ఆ కార్డులు ఇంకేదో అన్ని సింబల్స్ ఇచ్చారట. అంటే దేవుడు బొమ్మలు కొంతమందికి, కార్డులు కొంతమందికి, రకరకాల సింబల్స్ ఇచ్చారు. ఆ సింబల్ని బట్టి వాళ్ళకి ఎంత పైసలు ఇవ్వాలి ఇచ్చేది ఏర్పాటు. ఆఫ్టర్ పోలింగ్ ఇస్తున్నారట. పోలింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ పని ఖతం అయినట్టు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, కానీ నేతలు పట్టించుకోవట్లేదట. కానీ ప్రజలు ఈ కార్డులు కూడా భవిష్యత్తులో నమ్మే పరిస్థితి ఉండదు. ధర్నాలు చేశారు మొన్న. పైసల కోసం ఎన్నికల్లో పైసలు పంపిణీ చేయలేదని చాలా చోట్ల పిఠాపురం లాంటి దగ్గర కూడా ధర్నాలు చేశారు. ఈసారి తప్పనిసరిగా ఓట్లు డబ్బులు ఇస్తే వేసే పరిస్థితికి వచ్చింది. అంటే నమ్మే పరిస్థితి లేదు కార్డులు వీటిని కూడా. ఇగో ఎంవివి సత్యనారాయణ అంటది, విశాఖ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి సంబంధించి ఫోటో వేశారు. ఏనేదో కార్డులు ఇచ్చినట్టు కార్డుకి సంబంధించిన పిక్చర్ కూడా ఇచ్చారు. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రాష్ట్రంలో రెడ్ అలర్ట్, ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత సోదాలు, మారణాయుధాలు, బాంబుల కోసం ఇల్లిల్లు జల్లెడ, అటకలు, గడ్డివాములు, పాడుబడ్డ షెడ్లలో సోదాలు,
పోలింగ్ అనుభవాల దృష్ట్యా పూర్తి అప్రమత్తత, బాణసంచా అమ్మకాలు, బాటిళ్లలో పెట్రోల్పై నిషేధం, సరైన రికార్డు లేని వాహనాలు వందల్లో సీజు, అనుమానితులపై సమాచారం ఇవ్వాలన్న డీజీపీ. మొత్తానికి రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారట. ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక ఘటనలు, విధ్వంసాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత సోదాలు చేశారట. దాంట్లో భాగంగా మారణాయుధాలు, బాంబుల కోసం మొత్తానికి ఇల్లు గాలింపు చేశారట, జల్లెడ పెట్టారట. దాంట్లో అటకలు, ఈ గడ్డాములు, పాడుబాటు షెడ్లలో ఏమైనా దాచిపెట్టారని మొత్తానికి చేశారు. సరైన పేపర్స్ లేని వాహనాలు కూడా కొన్ని వేల సంఖ్యలో సీజ్ చేశారట. ఇది మొత్తానికైతే రెడ్ అలర్ట్ అంటే జూన్ 4న పెద్ద ఎత్తున గొడవలు జరగబోతున్నాయి, అల్లర్లు జరగబోతున్నాయి అనేది వాళ్ళకున్న సమాచారం. నిఘా వర్గాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినాయి. ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత జరిగిన హింస చూస్తే చాలా ఘోరంగా ఉంది. కాబట్టి మళ్ళీ అట్లాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘమే 3 ఎస్పీలని 3 కలెక్టర్ని ఢిల్లీకి పిలిచింది, డీజీపీని, సిఎస్ని కూడా పిలిచింది, వివరణ కోరింది. 2 ఎస్పీని సస్పెండ్ చేసింది, ఒక ఎస్పీని, ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ కూడా చేసింది. కాబట్టి ఆ స్థాయిలో ఉంది కాబట్టి రెడ్ అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున అలర్ట్గా ఉండాలి. తప్పనిసరిగా పోలీస్ యంత్రాంగం కూడా ఉండి ఆ గొడవలను నివారించకపోతే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక వార్త ఆంధ్రజ్యోతి పత్రిక ఇచ్చింది. నేను ఆర్ఎస్ఎస్ సభ్యుడినే, పిలిస్తే మళ్ళీ అక్కడికే వెళతా. పదవి విరమణ రోజున కలకత్తా హైకోర్టు జడ్జి. తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆర్ఎస్ఎస్ జీవితకాల సభ్యుడినని, తాను మళ్ళీ అక్కడికి వెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ చిత్తరంజన్ దాస్ చెప్పారు. సోమవారం పదవి విరమణ చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్తో తనకు చిన్నప్పటి నుంచే అనుబంధం ఉందని, ఈ విషయం చెప్పడానికి భయపడడం లేదని అన్నారు. వీడ్కోలు సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, నేను ఓ సంస్థకు రుణపడి ఉన్నా, చిన్నప్పుడే అందులో చేరా, యవన దశలోనూ అందులోనే కొనసాగా ధైర్యంగా నిజాయితీగా మెలగడాన్ని నేర్చుకున్నాను. నిజాయితీగా మెలగడాన్ని నేర్చుకున్నా. కొందరికి నచ్చకపోవచ్చేమో కానీ నేను అప్పుడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సభ్యుడినే అంటూ తన నేపథ్యాన్ని వివరించారు. ఏ సాయం కావాలని పిలిచినా, తాను చేయగలిగే ఏ పని అప్పగించినా మళ్ళీ ఆ సంస్థలో చేరుతా. అయితే ఆ సంస్థ పేరు చెప్పుకొని వృత్తుల్లో ఉన్నత స్థానాలు పొందలేదు. జడ్జిగా పనిచేసిన సమయంలో ఆ సంస్థకు దూరంగా ఉంటూ వచ్చానని చెప్పారు. ఒడిశాకు చెందిన జస్టిస్ చిత్తరంజన్ దాస్ 2009లో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2002లో కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాగా మార్చి నెలలో పదవి విరమణ 2022లో కలకత్తా హైకోర్టుకు పోయిందట. మార్చి నెలలో పదవి విరమణ చేసిన కలకత్తా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ వెంటనే బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఈయన ఒక జడ్జి, కలకత్తా హైకోర్టు సంబంధించి జడ్జి చిత్తరంజన్ దాస్ అట. ఆయన నిన్న వీడ్కోలు రిటైర్మెంట్ ఫంక్షన్లో, నేను ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సభ్యుడిని, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ఏ, మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పిలిస్తే కూడా ఆ సంస్థకి సహాయం చేయడానికి, ఆ సంస్థలో సహకరించడానికి, ఆ సంస్థలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కానీ మిగతా అనేక సంఘాలు ఆర్ఎస్ఎస్ని మతోన్మాద సంస్థ, ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పురికొల్పడానికి, బ్రాహ్మణ్ వాదాన్ని, హిందుత్వాన్ని పురికొల్పడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి అనేక సంఘాలు, అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లాంటి సంస్థ నాది, ఎప్పుడు నేను ఆ సంస్థలో పనిచేసిన ఒక జడ్జిగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు మీరు జడ్జిగా ఉండి మరి మీ తీర్పులపైన కూడా ఆ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం ఏమైనా ఉందా? మీరే చెబుతున్నారు స్పష్టంగా. ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ అన్నారు. మీరు ఆ సీట్లో కూర్చొని, ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చొని, నేను ఆర్ఎస్ఎస్ వాడిని, ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాడిని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నారు. మరి మీకు ఆ ప్రభావం, మీరు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ సంస్థను అడ్డం పెట్టుకొని నేనేమి ఈ జడ్జి పోస్టులో కానీ ఇంకొక రకంగా ప్రమోషన్లలో కానీ వాడుకోలేదు అన్నారు. వాస్తవం, సంతోషం. కానీ మీరు ఇచ్చిన తీర్పులలో కానీ, మీరు చేసిన వ్యాఖ్యానాలలో కానీ, మీరు చేసిన వృత్తిలో కానీ ప్రభావం ఉండి ఉంటుందా అనేది ఇలా సామాన్య భారత పౌరుడు అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అసందర్భం, ఆర్ఎస్ఎస్ నేను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పారు కాబట్టి జడ్జి పోస్ట్ అది. అంటే ఇలా వీడ్కోలు సమయంలో మీరు నేను ఎప్పుడు నేను ఆర్ఎస్ఎస్ అంటే మీరు ఇచ్చిన జడ్జిమెంట్లలో కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది అని అనుమానపడాల్సి వస్తుంది. ఒక జడ్జిగా ఉండి కూడా చెప్పడం అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.